ఏపీలో మొంతా తుఫాన్ నష్టంపై చంద్రబాబు సర్కార్ కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం 17 శాఖలకు సంబంధించి మొత్తం 5,244 కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందని నివేదికలో తెలిపింది. రాష్ట్రంలోని 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం పడింది. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. తుఫాన్ నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రానికి కేంద్ర బృందాల్ని పంపాల్సిందిగా కోరింది. రహదారులు, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అత్యధిక నష్టం సంభవించినట్టు అధికారులు పేర్కొన్నారు. 4,794 కిలోమీటర్ల రహదారులు, 311 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 2,774 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేశారు. 18 జిల్లాల్లో 862 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ శాఖకు 454 కోట్ల నష్టం జరిగింది. 48 పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతులు విధ్వంసమయ్యాయి. వీటి పునరుద్ధరణకు 109 కోట్లు వ్యయం కానుందని నివేదికలో చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 1.38 లక్షల హెక్టార్లలోని 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని నివేదికలో పేర్కొన్నారు. 829 కోట్ల వరకు రైతులు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. మొత్తం 1.74 లక్షల మంది రైతులపై తుఫాన్ ప్రభావం చూపించింది. 12,215 హెక్టార్లలోని 40 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఆక్వా రంగంలో 32,000 ఎకరాల్లో 514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. మరోవైపు 2,261 పశు సంపదను నష్టపోయారు. రాష్ట్రంలో 2,817 విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా 26,575 DTRలు ధ్వంసమయ్యాయి. 429 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ శాఖకు 19 కోట్ల వరకు నష్టం జరిగిందని అంచనా వేశారు. నీటిపారుదల శాఖకు 234 కోట్ల నష్టం వాటిల్లింది. 23 జిల్లాల పరిధిలోని 3,045 ఇళ్లు ధ్వంసమైనట్టు ప్రాథమిక నివేదికలో గుర్తించారు. అంగన్వాడీలు, పాఠశాలలు, CHCలు, PHCలు, చేనేత మగ్గాలన్నీ కలిపి 122 కోట్ల నష్టం వాటిల్లింది. మరోవైపు 1,464 చోట్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయగా 136,907 మందికి పునరావాసం కల్పించారు. సహాయక చర్యల కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 32 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. తుఫాన్ వల్ల 3 మృతి చెందారు.